రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ పై కీలక విచారణ జరగనుంది. తన అరెస్ట్ రిమాండ్ ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడం చట్టబద్దమేనంటూ ఢిల్లీ హైకోర్టు సమర్థించగా ఆ తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై తొలిసారి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కేజ్రీవాల్ కు రిలీఫ్ కల్పిస్తుందా లేక హైకోర్టు తీర్పును సమర్థిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో ఆయన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌసర్ని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది.